విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సో ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఏంటో తెలుసా? షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఫుడ్ తినకూడదు. అసలు నైట్ అయితే రైస్ తినకూడదు, చపాతీయే తినాలి, లేకపోతే చెనాపిండి తినకూడదు, గ్యాస్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా ఫుడ్ని కట్ డౌన్ చేసేయాలి అని చెప్పి అంటున్నారు కదా. అలా కాదు, మనం నచ్చిన ఆహారం అంతా తినచ్చు, కానీ నచ్చినవన్నీ తింటూనే మన మన డిసీజెస్ని క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నారు మన లక్ష్మణ్ పూడి గారు. ఆయనతో మాట్లాడి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు ఆ డిసీజెస్ని ఎలా క్యూర్ చేయొచ్చు, అది కూడా నచ్చిన ఫుడ్ తింటూ అని. ఓకే, నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది మీ ఆరోగ్య డైట్ అనేది. అందరూ డాక్టర్స్ ఏమంటున్నారు, ఏది తినకూడదు, డిసీజ్ వచ్చిందంటే అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అంటున్నారు. కానీ మీరు మాత్రమే నచ్చినవన్నీ తింటూ తగ్గచ్చు అని అంటున్నారు. అసలు ఏంటి ఈ సీక్రెట్ ఏంటి? మీ దగ్గర మాత్రమే ఉన్న ఈ రెసిపీస్ ఏంటి, ఈ సీక్రెట్ ఏంటి మాకు తెలుసుకోవాలని ఉంది. ఒకసారి మా ఈహా ప్రేక్షకులకి చెప్పండి. ఫస్ట్ నా గురించి నేను తెలుసుకోవాల్సింది అంటే, నేను 92 కేజీస్ ఉండేవాడిని అండి. నాకు షుగర్, బీపీ చాలా ఎక్కువగా ఉండేదండి. నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను. ఫస్ట్ మీ మీద మీరే ప్రయోగం చేసుకున్నానండి. అదేంటంటే షుగర్ అనేది, అంటే ఇప్పుడు మనం ఇడ్లీ తింటున్నాం అండి, ఇడ్లీ తింటున్నాం, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అలాగే రైస్ తీసుకుంటున్నాం, చపాతీ తీసుకుంటున్నాం. అలా ఏమంటున్నారంటే ప్రొద్దుటూ చపాతీ తీసుకోండి, కానీ ట్యాబ్లెట్ మాత్రం మానట్లేదు. అసలు మనం కార్బోహైడ్రేట్ లేకుండా అసలు ఈ ఆహార విధానం కనిపెడితే ఎలా బాగుంటుంది? అసలు కూరగాయల్లో కార్బోహైడ్రేట్ ఉండదు. కొన్ని ఏంటంటే మన కార్బోహైడ్రేట్ ఉండే కూరగాయలు ఏంటంటే దుంపజాతికి సంబంధించిన అరటికాయ, ఇలా కొన్ని ఉన్నాయండి. అవి వాడకంట మిగిలిన కూరగాయలతోనే నేను ట్రై చేస్తాను. సొరకాయతో ఇడ్లీ చేశానండి. సొరకాయతో ఇడ్లీ, అలాగే దోశ, వడ, అలాగే దొండకాయతోనేమో చపాతీ. కానీ అలాగే ఉంటుంది. అలాగా మనం ఒక 2000 వంటకాల వరకు కూడా కనిపెట్టాం. అంటే 2017 నుంచి పరిశోధన చేస్తున్నాను అనమాట. ఈ ఆహార విధానం మనం ఎందుకు చేసుకోండి, నా మీద నేను చేసుకున్నాను, నాకు బాగా పనిచేసిందండి. అంటే నా వయసు 54 సంవత్సరాలు అనమాట. 54 అంటే 2017 నుంచి నేను రైస్ తీసుకోలేదు. ఆ రోజున నేను మానేశాను భోజనం. ఇప్పుడు వరకు నేను రైస్ తీసుకుంటలేదు. రైస్ కానీ, ఒక ఫ్రూట్ కానీ, ఒక స్వీట్ కానీ. అంటే నా శరీరానికి, నేను షుగర్ పేషెంట్ని కాబట్టి ఏ ఆహారం అయితే నాకు జీవితాంతం నాకు తోడుగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అదే తింటున్నాను అనమాట. అదే ఇప్పుడు మనం పంచదార కానీ, ఇప్పుడు బయట ఆహార వస్తువులు తిన్నాం అనుకోండి, కష్టపడి 24 గంటలు పని చేయాలి, ఎండలోనే పొలం పని చేయాలి, ఆ క్యాలరీస్ ఖర్చు అవ్వాలంటే. కానీ ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారంటే వంటగదిలో కూడా ఏసీ పెట్టేసుకుంటున్నారు. అంతా ఏసీయే కదా. కొంచెం అన్నం తిన్నామనంటే చెమట పడుతుందంటే వెంటనే ఏసీ అంటున్నారు, లేదా ఫ్యాన్ అంటున్నారు. క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు, దానివల్ల జబ్బులు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే మా నాలుక అలవాటు పడిపోయింది రైస్ తినడానికి, రుచులు తినడానికి. ఆల్ ఆఫ్ సడన్ మానేయమంటే ఎవరికైనా కష్టమే కదా. అది నేనేమంటున్నానంటే, మీరు మానుకోవద్దు, ఆ నాలుకని మీరు పాడు చేయకండి అని చెప్పేసి ఆ వంటకాలు కనిపెట్టి, అంటే జీవహా చాఫల్యం అని చెప్పి నాలుగుకి మనకి టేస్టింగ్ బడ్స్ ఉంటాయండి. ఆ టేస్టింగ్ బడ్స్ 22 రోజులు, అంటే కార్బోహైడ్రేట్, మన పూర్వీకులు మాంసం తినేవారండి. మాంసం తినేవారు, బ్రౌన్ రైస్ తినేవారు, నువ్వుల నూనె, వేరుశనగ, సున్నుండలు, ఇవన్నీ పాత వంటకాలు, పాత బెల్లంతో చేసి. అంటే మా వయసులో మేము తిన్నాం అవి. ఆ మార్పిడి కూడా మేము చూసామంట. అవన్నీ మార్పించేసి పంచదార రావడం, పేస్టులు రావడం, షాంపూలు రావడం, అవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ ఏంటంటే మన హెల్త్కి పాడు చేయడానికి కార్పొరేట్ వ్యవస్థలు రంగంలోకి దిగినమాట. వీళ్ళందరూ ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ పేస్ట్ పెట్టారు. మీరు పేస్ట్తో మొహం కడుక్కొని షుగర్ పేషెంట్ను మీరు చెక్ చేయండి, 50 పెరుగుద్దండి షుగరు. పేస్ట్ వల్ల కూడా షుగర్ పేస్ట్లోనే ఫస్ట్ పేస్ట్ అండి. నా డైట్లో ఫస్ట్ పేస్ట్ తీసేస్తాను అనమాట. ఆ తర్వాత టీ, కాఫీలు బంద్ చేసేస్తాను. అలాగా మన పూర్వీకులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు సపోజ్ చేద్దామండి, తిరగలనేవి ఒకటి ఉండేదండి, రోళ్ళు ఉండి ఆడవాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే తిరగలు తిరగాలి, అది ఒక ఎక్సర్సైజ్. కింద పొయ్యి ఉండేదండి, పైకి వేసి కిందకి ఇలా ఊదివ్వరండి, అది ఎక్సర్సైజ్ అండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. మొత్తం అన్నీ వెళ్ళిపోయినండి. గ్యాస్ వచ్చింది, మిక్సీలు వచ్చినాయి, వాషింగ్ మెషిన్లు వచ్చినాయి, బాడీ నెక్స్ట్ దాంతోపాటు ఆహార విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వైట్లోకి వచ్చేసారండి, మొత్తం వైట్లోకి వచ్చేసారు.
ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయించంటే కొలెస్ట్రాల్ పెంచేస్తున్నాయండి. అప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్. లేడీస్ ప్రతి ఒక్కరు ఉన్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారంటే వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. హైదరాబాద్లో నేను చూశాను, నా కేసు చాలా ఎక్కువ. అదే మగవాళ్ళకి 24 గంటలు కంప్యూటర్ మీద ఉంటున్నారండి, వాళ్ళకి షుగర్ కంపల్సరీగా ఉంటుందండి. ఇవన్నీ అంటే దీనికి ఆహారం కనిపెట్టాలి. మన ఆహారం ఏమవుతుందంటే కడుపులోకి వెళ్ళి ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఈ మంచి ఆహారం లోపలికి వెళ్ళి దాన్ని బయటకు ఎంటేస్తుంది. వెళ్ళి కూర్చుంటుంది. మనది ప్రోటీన్, ఫ్యాక్ట్ టైట్ అనమాట. ఏమైనా ఇప్పుడు మసాలాలు తినొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మసాలాలు తినొద్దు, చప్పుడివే తినాలి, ఉప్పు వేసుకోకూడదు ఇలానే చెప్తున్నారు. అసలు లేదండి, అసలు మీకు లైవ్లోకి తీసుకొస్తున్నాయి. ఆహార విధానం కిట్ ఉంటుంది అన్నమాట, ఒక రోజు సరిపడగా కిట్టు. అది తింటే ఇంకా మీరు 24 గంటలు ఆకలి అవుతుంది మీకు. నెక్స్ట్ వేరే కోరిక ఉండదు, వేరేది తిందామని ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. అలాంటి ఆహారం 2000 వంటకాలు మనం కనిపెట్టాం. ఏది అడిగితే మా దగ్గర ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వీళ్ళందరూ చెప్తారు అంటే ముందు రోజు నాకు అది తినాలని. ట్రై చేస్తానండి 24 గంటలు కూడా ట్రై చేసి ఏదో విధంగా మరొక రోజున వాళ్ళకి పెరుగన్నం కావాలంటారు. బీరకాయతో పెరుగన్నం చేస్తానండి. బీరకాయలు సేమ్ పెరుగన్నంలాగా ఉంటుంది. ఆ టేస్ట్ పెరుగు ఉండదు, మళ్ళీ పెరుగు ఉండదు, దాంట్లో అన్నం ఉండదు. సేమ్ మీకు పెరుగన్నం టేస్ట్ ఆ మిరపకాయ బజ్జీ వేసుకొని తింటే ఒక రకం అండి. నేను ఒక వీడియో చూసాను, మీరు ఇడ్లీ చేశారు. అవును, అది ఇడ్లీ లానే ఉంది కానీ ఇడ్లీ కాదు. అంటే వినడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నమాట, చూడడానికి వినడానికి ఆ కాన్సెప్టే కొత్తగా ఉంది. అందరూ ఫుడ్ తినకూడదు అంటారు, మీరు ఫుడ్ తినచ్చు అంటున్నారు. అది కూడా కడుపు నిండా తినచ్చు అంటున్నారు. ఆ ఇడ్లీ ఒకటే కదండి, ఆ ఇడ్లీతో పాటు 6 గుడ్లు తినొచ్చు, 250 గ్రాములు చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఏదో ఒకటి. అంటే నీటిలో తిరిగే కానీ, గాల్లో ఎగిరే కానీ, భూమి మీద సంచరించేది కానీ, ఏమైనా సరే 250 గ్రాములు మీరు తినొచ్చు. అది తినలేని వాళ్ళకేమో పన్నీరు 100 గ్రాములు తినొచ్చు, మష్రూమ్స్ తినొచ్చు, మసాలాలు అన్నీ వేసుకోవచ్చండి. ఏమి కూడా మనం ఏమి మిస్ అవ్వకుండా చక్కగా కడుపు నిండా తిని ఆహారం అంటే టైమింగ్ ఉంటుందండి. ఎలాగంటే మన పూర్వీకులు ఉదయం 11 గంటలకు ఒకసారి తినేవారండి, సాయంత్రం 6 అంటే దీపం పెట్టేలోపు తినేసి పడుకుండిపోయేవారు. ఆ టైమింగ్ నేను మ్యాచ్ చేస్తానండి. ఒక ఫ్యామిలీ ఉంది, తండ్రి కొడుకులు ఇద్దరు డైట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరికి డైట్ పంపిస్తున్నాను. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చక్కగా 8 కేజీలు తగ్గాడు నెలకి, వాళ్ళ నాన్న 6 కేజీలు తగ్గారు. ఈ టైమింగ్ చూసి ఇంట్లో వాళ్ళు కూడా మారిపోయారండి, మొత్తం ఉమ్మడి కుటుంబం వాళ్ళది. 6ంటికే భోజనాలు చేసేస్తున్నారు, వాళ్ళు కూడా తగ్గారట. అంటే టైమింగ్ చూసారా అని మనం టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే రాత్రి 1 గంట 2, 3 ఆ ప్రాంతం తింటున్నారు, అది అరగట్లేదు. మళ్ళీ ఉదయం లేవగానే ఏదో పెద్ద కష్టపడినట్టు మళ్ళీ టీ ఒకటి వేస్తున్నారు, అదొక ఫుడ్ అండి, అదొక ఫుడ్. అది అయిన తర్వాత మళ్ళీ తినగా ఉండకుండా పేపర్ అది కంప్యూటర్ అది అంటారు, ఇది అంటారు, ఏదో స్నాక్స్ తింటూ ఉంటారు, లేకపోతే ఇడ్లీ అంటారు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ అండి, లోపలికి వెళ్ళిపోయి పేరుకుపోతున్నాయండి, రోజు రోజుకి జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికైనా మేల్కుంటే 2035కి ఆల్ ఇండియా మెడికల్ వాళ్ళు చెప్పారన్నమాట, 2035కి ఇంట్లో 5గురు ఉంటే 5గురు కూడా ఏదో ఒక జబ్బు ఉంటుంది ఇప్పుడు మేలుకోపోతే. నేనేమంటున్నానంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆహార విధానం, వంటగదిలోనే మనకు వైద్యశాల ఉంది, అది ఎవరికి అరగరించట్లేదు. నేను బయటకు తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి మీ ఇంట్లో దొరుకున్న వస్తువులతోనే మీరు ఇడ్లీ ఇలా చేసుకోండి, తినండి, చపాతీ ఎలా చేసుకోండి, వడ ఎలా చేసుకోండి, గారెలు ఎలా చేసుకోండి, మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోండి. మిరపకాయ బజ్జీ కూడా ఉంటాయి, అది అన్నీ ఉప్మా ఉంటుందండి. ఏది కావాలంటే అది మనం పులిహోర చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. మరి అంటే మీరు ఇప్పుడు కార్బ్స్ అనేవి తక్కువ యూస్ చేస్తారు? లేదండి, అసలు కంప్లీట్ గా లేదు. ఉంటది అంటే మన చిన్న మెదడు పనిచేయాలంటే కొంచెం కార్బ్ కావాలి. ఆ చిన్న మెదడుకి ఎంత కార్బ్ కావాలంటే ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 స్పూన్లు పెరుగు, ఇది కార్బ్ అన్నమాట. ఓకే, ఇది వేస్తాను కంపల్సరీగా, ఇది వేస్తాను. లేకపోతే చిన్న మెదడు పని చేయలేదు అనుకోండి, నువ్వెవరో నేనెవరో తెలియదు, అసలు ఏం తెలియదు వాడికి, సెల్ ఫోన్ ఏంటో తెలియదు, పక్కన కొట్టేస్తూ ఉంటాడు, పిచ్చెక్కిపోతుంది. అవును, బాడీకి కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కావాలి. సో మీరు ఆ కార్బ్స్ ని వేరేలా అందిస్తున్నారు బాడీకి అందిస్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్గా మన డైట్లో 192 కేజీల నుంచి 92 కేజీలు తీసుకొచ్చానండి, అంటే 13 నెలలు పట్టింది, 100 కేజీలు తగ్గింది, రికార్డు అంట నాకు. చాలా మంది డైట్లు చేంజ్ ఏమవుతుందంటే 100 కేజీలు తగ్గాడనంటే అతను సంచి కింద ఎలా ఊగుద్ది అనమాట, మొత్తం బాడీ లూజ్ అయిపోతుంది. మంది అలా కదండి, ఇలా టైట్ ఉంటాడు మనిషి, బాగుంటాడండి, గ్లో వచ్చేస్తుంది మనిషి. ఉదాహరణ నేనండి 54 అంటే ఆషామాషి వ్యవహారం కాదండి, 54లో ఉన్నట్టు ఉన్నానండి. ఎందుకంటే ఉదయం 3 గంటలు వేస్తానండి, ఈ 300 మందికి ఫుడ్ వండి పంపిస్తున్నాం మేము.
హైదరాబాద్లో మొత్తం వివిఐపీలు కానీ సినిమా వాళ్ళకి కానీ ఎవరైతే ఈ షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి కానీ సోరేసిస్ కానీ వీళ్ళందరికీ కూడా 3 గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా 10:30కి వాళ్ళకి ఫుడ్ వెళ్ళిపోద్దండి. ఫుడ్ వెళ్ళిపోవాలంటే నేను నాయకుడిని, నేను మొత్తం అదంతా ఆర్గనైజ్ చేయాలన్నమాట. నా కింద అసిస్టెంట్లు ఉంటారు. అప్పుడు లేసాం, మొత్తం వాళ్ళందరూ ఫుడ్ పంపించి మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పేషెంట్లు వస్తారు. రాత్రి 11 వరకు కూడా మీకు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తామండి మేము. అంటే 4 గంటలే నేను పడుకుంటాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డైట్లో కార్బ్ వెళ్ళిందంటే మనకు ప్రమాదం అమ్మ. కార్బ్ డైట్ అంటే ఏం లేదంటే రైస్ తిన్నా, పెరుగు ఎక్కువ తిన్నా, చపాతీలు తిన్నా, స్వీట్లు తిన్నా, ఫ్రూట్స్ తినకూడదు అండి. ఇవన్నీ కూడా కార్బే. సో మీ డైట్ లో ఫ్రూట్స్ లేవండి. ఎందుకు సార్? ఫ్రూట్స్ మంచివే అంటారు. మంచివే, నాలుగుకి మంచివే, ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరికి? ఈ షుగర్ పేషెంట్లకి, థైరాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్రూట్స్ మంచివి కాదు. మామూలు ఎవరైనా తినొచ్చు. అదే పేషెంట్స్ ఫ్రూట్స్ తినకూడదు అంటే మీ డైట్ లో ఇంక్లూడ్ అయ్యలేవా? లేవు, తినకూడదు. సో మరి ఈ ఆల్టర్నేటివ్ రెసిపీస్ అనేవి ఉన్నాయి కదా మీరు చేసేవి, వాటి కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ షుగర్ పేషెంట్స్ కి ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారు అనేది. అదే అంటే ఇడ్లీ, వాళ్ళకి ఇడ్లీ లేవగానే కొంచెం 2 ఇడ్లీ మాకు చెప్తారు అన్నమాట. 2 ఇడ్లీ మా దగ్గరకు వస్తారు కదా, ఏం చేస్తారమ్మా డైట్ అడుగుతాం. 4 ఇడ్లీ తింటామండి, కొంచెం చట్నీ వేసుకుంటాం అన్నారు. ఓహో. ఇంకొకరిని అడుగుతాం, దోశ తింటానండి అని అంటారు. ఓకే, వాళ్ళకి తగ్గట్టు నేను వండి పంపించేస్తాను. సో మీరే వండి పంపించేస్తాను? వండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, కిట్ వెళ్ళిపోద్ది. ఓకే, వాళ్ళు ఓపెన్ చేసుకొని మన 4 ఇడ్లీ తింటారు కదండి, ఇది 2 ఇడ్లీ తిన్నప్పుడు కడుపు నిండిపోద్ది. ఓకే, కడుపు నిండిపోద్ది. అక్కడ ఒక 1/2 లీటర్ చికెన్ సూప్ ఉంటుంది, 1/2 లీటర్ వెజ్ సూప్ ఉంటుంది. అది తాగాలి. అది తాగినప్పటికి ఇంకా ఆకలేదు. మళ్ళీ సాయంత్రం అయినప్పటికి మళ్ళీ ఇంకో 2 ఇడ్లీ తింటారు. ఇంకా అయిపోయింది. 10 ఇడ్లీ 20 ఏమి ఉండదు. ఎప్పటికైతే ఈ డైట్ మొదలు పెట్టినప్పటికీ ఎన్ని సంవత్సరాలు బట్టి ట్యాబ్లెట్ వేసుకుంటారు కదండి, మన డైట్ మొదలు పెట్టినప్పటికీ ఆ ట్యాబ్లెట్ తీసేస్తాం. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలోనే ఒక నూతన ఉత్సాహం స్టార్ట్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్ ఏమవుతుందంటే మనల్ని నీరసంగా తయారు చేసి అదొక రకమైన అలాగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ప్రొద్దుట్లు లేవాలంటే చాలా ఇబ్బందిగా లేసి టక మన సౌండ్లు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ట్యాబ్లెట్ తీసి మన ఆహారం పెట్టండి అక్కడ జింకలా పరిగెడతారండి. సో టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనే లైవ్ అండి. ఒకప్పుడు నేను లేవాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని అండి. బ్యాక్ పెయిన్ ఉండేదాన్ని విపరీతమైన. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, కార్ డ్రైవింగ్ చేయాలంటే ఇబ్బంది నాకు చాలా. ఎక్కడికి ప్రయాణం చేయాలంటే నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను కాబట్టి ఈ రోజున మొహం ఎంత ఉండేది. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఇంకో 10 మందికి నేను చెప్తున్నాను. మా ఫ్యామిలీస్లో కానీ అందరి ఫ్యామిలీస్లో ఏంటంటే ఈ పేషెంట్స్ ఉంటారు కదా, లైక్ మా మమ్మీ షుగర్ పేషెంట్ చెప్పారు. షుగర్ పేషెంట్ అవడం వల్ల ఏంటంటే డైలీ టాబ్లెట్స్ వేయాలి. లైక్ ఎవ్రీ ఇయర్కి వాళ్ళు డోసేజ్ పెంచేస్తున్నారు అనమాట. పెంచేయడం వల్ల మంచిగా మా మమ్మీ చాలా బాగుండేవారు. సో డోసేజ్ వేసి 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 బాడీ కూడా క్షీణించిపోయినప్పుడు నరాలు ఆ నరాలు పనిచేయమండి కొన్నాళ్ళకి పనిచేయక ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాంగ్రీన్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కాలు ఎల్లు కులిపోతున్నాయి, కాలు తీసేస్తారంటారు కదా ఈ ట్యాబ్లెట్లు మాకు. నేనేమంటున్నానంటే ఒకసారి మీ మమ్మీ గారిని, ఇప్పుడు మీ దగ్గర మీ మమ్మీ గారిని నాకు చెప్పండి. Day 1 షుగర్ ఉండదు, దానికి HbA1c ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అది ఎంత ఉందో అని చూసుకుంటే 4 నెలలకు పూర్తిగా మీ అమ్మ శరీరంలో ఉన్నటువంటి ఈ షుగర్ని పూర్తిగా మనం తీసుకోవచ్చు, యాక్టివ్ అయిపోద్ది. పూర్తిగా తీసుకోవచ్చు, పూర్తిగా తగ్గిపోద్ది. నాకు తగ్గిపోయింది కదా 2017 నుంచి. ఇప్పుడు నాకు HbA1c 11 ఉండేది, 300 నుంచి 400 షుగర్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడు కూడా 150 దాటట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన ఆహారం తింటున్నాను నేను. అదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే పెసరట్టు ఉప్మా కావాలనుకో నాకు ఇష్టం పెసరట్టు ఉప్మా చేసుకుని తింటున్నాను. కానీ కాదు అంటే మిత్ ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అలా అనేది అపోహ ఉండిపోయింది కదండి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇడ్లీ కానీ అన్నం కానీ, ఇప్పుడు ఈ పిజ్జాలు కానీ ఈ బిర్యానీలు కానీ ఇవి తినండి, ఇవి తినకపోతే చచ్చిపోతారని రాజ్యాంగంలో లేదు, భగవద్గీతలో లేదు, ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు. మన రుచి కోసం మన నాలుగుకి మన జేఫా చేపలని వాళ్ళు కనిపెట్టి ఒక మాఫియా బిజినెస్ వాళ్ళు కెమికల్ ఫుడ్ని తయారు చేసి మనకు అంటకట్టారనమాట. ఓకే, ఇప్పుడు దాని నుంచి బయటపడలేదు అనుకుంటే మేమేం చేసామంటే మన ఆరోగ్యం మనం సంపాదించిన డబ్బులు మన దగ్గరే ఉండాలి, మన పిల్లలకే ఉండాలి. రేపొద్దున మన పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ మనం ఆధారపడకుండా ఉండాలని చెప్పి లోపల ఉన్నటువంటి కుళ్ళని అంతా తీసి ఆహారం, మంచి ఆహారం, బంగారం లాంటి ఆహారాన్ని కనిపెట్టి మేము పెడుతున్నాం.
ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే ఎంత డబ్బైనా సంపాదించేస్తున్నారు, చివరికి కానీ చివరికి ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది. గ్యారెంటీ ఉందా? లేదు. ఆ బాడీ కూడా లేదు. మన కరోనాలో చూడండి, రీసెంట్ గా చూసాం, అనంతం అని గారినే చూసాం. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లున్నా ఆయనకి ఉన్న హెల్త్ ఇష్యూ మాత్రం క్లియర్ కాలేకపోయింది. అవునండి. సో జనాలు కూడా కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదే పెడుతున్నారు కానీ ఆరోగ్యం మీద పెట్టట్లేదు. ఫాస్ట్ ఫుడ్స్ అని అవ్వని ఇవ్వని ఇంకా వాళ్ళు మారట్లేదు అనమాట. మనం ఇప్పటి నుంచే స్టెప్ తీసుకోవాలి. లేదు, కొంతమంది మారుతున్నారండి, మారలేని వాళ్ళు వాళ్ళ దురదృష్టం అండి, మారిన వాళ్ళు అదృష్టవంతులు అంతే. సో మీ మెథడ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించేవే అని అనిపిస్తుంది నాకైతే. అవునవునండి, సేమ్ అవే, కంప్లీట్ గా అవే ఉన్నాయి, కంప్లీట్ గా అవే ఉంటాయండి. ఏమంటే అక్కడప్పుడు అరిసెలు ఉండేయండి మనకి, ఎక్కడ ఉన్నాయండి? సున్నుండలు ఎక్కడ ఉన్నాయండి? పోకుండలు ఎక్కడ? ఒకప్పుడు నెయ్యి మరగబెడితే 3 అవతలకు స్మెల్ వచ్చేదంట. ఏవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ లేవు కదండి, మొత్తం ఇప్పుడంతా లేవు, చంపేశారండి. మన వంటకాలని, మన ప్రాచీన వంటకాలను చంపేశారు, నాశనం చేశారు. దాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తున్నాం అనమాట. లేకపోతే వాళ్ళ కర్మం వాళ్ళే. నేనైతే సేఫ్, మా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీ నా రక్త సంబంధం సేఫ్, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ సేఫ్. ఈ డైట్ పాటిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యవంతులు, అదృష్టవంతులు. అవును, నిజమే. మరి ఎందుకంటే ఆరోగ్యమే కదా ఇప్పుడైతే మనకి ఇంపార్టెంట్. అవునండి. సో ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది మీతో మాట్లాడడం. ఇప్పుడు సపోజ్గా ఒక కళ్ళు లేని అతను ఉన్నాడండి, అతను 32 సంవత్సరాలు. అతని స్టోరీ ఏంటంటే ఒళ్ళంతా సోరేసిస్ అండి. ఓకే. వాళ్ళమ్మ కష్టపడాలి, వాళ్ళ నాన్న వాచ్మెన్ డ్యూటీ చేయాలి, ఈ అబ్బాయి ఇంటి దగ్గర కూర్చుంటాడు. ఈ అబ్బాయికి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోయేవారు అనమాట. అలాగే ఆ కళ్ళు లేకుండా అలా ఉండేవాడు. కానీ దురద, ఆ అబ్బాయికి రాయేదని దొరికింది అనుకోండి ఒళ్ళంతా రాసుకుండేవాడు. ఆ అబ్బాయికి బ్లడ్ వచ్చేది, ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. ఆ అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడితే అది ఎంత దారుణం అంటే ఆ అబ్బాయి చెప్తుంటే అలా తీసుకొస్తాను మీ దగ్గరికి. ఆ అబ్బాయిని నేను దత్తత చేసుకున్నానండి. ఆ అబ్బాయి పేరు కిరణ్ అనమాట. ఇప్పటికీ 4 నెలలు 5 నెలలు అయింది, పూర్తిగా తగ్గిపోయిందండి. సోరియాసిస్ తగ్గింది. ఆ అబ్బాయికి ఇక్కడ ఎంటుకలు లేవండి, ఎంటుకలు వచ్చినాయి. 13 కేజీలు వెయిట్ లాస్ అయ్యాడు, అందంగా తయారయ్యాడు. రీసెంట్గా మాదాపూర్లో నేను బ్రాంచ్ ఓపెన్ ఆ అబ్బాయితోనే చేయించానండి. అంటే నాకు సర్కిల్ చాలా పెద్ద ఉంది, సినిమా డైరెక్టర్లు, మినిస్టర్లు వీళ్ళందరూ పెద్ద పెద్ద డైట్ చేస్తున్నారు. కానీ అంటే నేను వాళ్ళెవరిని పిలవలేదు, కేవలం ఈ అబ్బాయితో. ఎందుకంటే కళ్ళు లేవు, నిజం మాట్లాడతాడు, న్యాయదేవత. ఆ అబ్బాయికి తగ్గింది, నాకు చాలు, జన్మ ధన్యం అయిపోయింది. నెక్స్ట్ 192 కేజీలు ఉన్న అతన్ని 100 కేజీలు తగ్గించాను కదా, 92. వీళ్ళిద్దరితోనే నేను ఆఫీస్ ఓపెన్ చేశాను. అంటే రిజల్ట్ మనకి కనిపిస్తుంది, మా మాటల్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనిపించిన మనిషి అక్కడ లైవ్ లో ఉంటున్నాడు అక్కడ. నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా నా దగ్గరే ఒక జాబ్ ఇస్తున్నాను. ఏం లేదు, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, లేదా వచ్చిన వాళ్ళు కనిపిస్తాడు, నాకు తగ్గింది అని అంటాడు. నాకు తగ్గింది, నేను మంచి ఫుడ్ తీసుకున్నాను అని జాబ్ నా దగ్గర ఉంటాడు. ఆ అబ్బాయికి ఇంకేం కావాలి చెప్పండి? అంతే కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని చూసి ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు అనమాట. ఇప్పుడు హ్యాపీ, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఇచ్చాడు, కళ్ళు లేవు. రెండో పనిష్మెంట్ ఏంటంటే ఒళ్ళంతా ఇది దురద. కళ్ళు ఎవరికి చెప్పుకుంటాడు? దురద అని చెప్పుకుంటాడు. ఎంత అంటే ఇప్పుడు గాల్లో తేలుతుంది అన్నట్టు. సార్ వస్తాను ఇక్కడికి, చాలా యాక్టివ్ అయ్యాడు. నాకు అలాంటి కేసులు చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కాళ్ళు ఏళ్ళు కులిపోయిన వాళ్ళు ఉంటారంటే తీయాలంటారు. ఏం లేదండి, జస్ట్ మన ఆహార విధానాన్ని మార్చితే సరిపోతుందంటే. ఇప్పుడు లేడీస్ కి కూడా ఎక్కువగా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి, థైరాయిడ్. ఎవరికి ఇలా 20 దాటింది అంటే చాలా ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం వస్తుంది. సో వీటికి మీ దగ్గర ఇమీడియట్లీ తగ్గుద్దండి. లోపల సిస్టమ్ మొత్తం అంతా కూడా కరెక్ట్ చేసేస్తుంది మంది. పీసీఓడి ప్రాబ్లం తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, థైరాయిడ్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెయిట్ లాస్ లేడీస్కి అయ్యి చాలా అందంగా తయారవుతున్నారండి. అవి కూడా మీకు ఫొటోస్ పెడతానా, అమ్మాయి తగ్గిన అమ్మాయి ఉన్నారండి మన దగ్గర చాలా మంది. ఏం లేదు, ఏంటంటే నేను మీ ఛానల్ ద్వారా నేను తెలియపరిచింది ఏంటంటే ఎవరైతే ఈ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి తెలియపరిచితే ఓహో ఇలాంటి ఆహార విధానం ఒకటి ఉన్నది తెలియాలి కదండి. అది మార్పు తీసుకొద్దామని ప్రయత్నిస్తాను అనమాట. దాంట్లో కూడా మీరు కూడా పాల్గొంచుకుంటే ఇంకా మంచిదండి. ఆబ్వియస్లీ, ఎందుకంటే జనాలకి మంచి జరుగుతుంది. ఇలాంటి వాటి కోసం జనాలు సెర్చ్ చేస్తున్నారు కూడా, గూగుల్లోని హెల్తీ డైట్ అని, యూట్యూబ్ లో వీడియోస్ బీపీ చూస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మనం చూసినట్టయితే కొన్ని ఛానల్స్ ఏంటి అంటే ఇలా 100 నుంచి 60 కేజెస్కి వచ్చేసాం ఇలా 15 days లో, ఫాస్ట్ డైట్ అని అదని ఇదని ఏవేవో చెప్తున్నారు అనమాట. సో ఏవి నిజం ఏవి అబద్ధం తెలియట్లేదు. నాది ఏంటమ్మా, కడుపులు మార్చే డైట్ కాదండి, కడుపు నింపే డైట్. అదే, కడుపు నిండా నచ్చినవి తినండి, తినాలి. ఎందుకు మార్చుకోవాలి?
ఒకప్పుడు అంటే తెలియదు, ఇప్పుడు కనిపెట్టాం కదా. తినండి, కడుపు నిండా తినండి. ఇంకా నాకు సరిపోదు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే పెసరట్టుకు సంబంధించిన కేకులు లాగా తయారు చేస్తానండి, రొట్టెలు. యాక్చువల్గా ఏంటంటే 2 తింటే గొప్ప, 3 తింటే ఆడు మహా గొప్పోడు. వాళ్ళు సరిపోవట్లేదండి, 10 కావాలంటున్నారు. పంపించాను ఇవాళ చాలామందికి, నాకు అది కావాలంటున్నా అది అంటున్నారు. ఇంకా బజ్జీ ఏంటంటే ఇవాళ కొత్తగా ప్రయోగం చేశాను, సేమ్ బజ్జీలాగా వచ్చింది అది. ఆ బజ్జీ 2-3 రోజుల్లో ఆ బజ్జీను పెరుగన్నం పెడతాను అనమాట. ఏది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫుడ్. అవును, ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఓ ఈరోజు ఇది వచ్చిందా అని ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు అనమాట. నాది ఏంటంటే ఉదయం 10:30 కల్లా ఇంట్లోకి ఫుడ్ వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే ఇంట్లో వాళ్ళు పొయ్యి వెలిగించే లోపు వాళ్ళ ఒంట్లో స్మెల్ వస్తాయి. మన డైట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇంట్లో, ఆ స్మెల్ వీళ్ళు పీల్చకూడదు. మన స్మెల్ ఇప్పుడు అట్లాగేస్తుంది మన సంగతి. 3ంటికి ఎందుకు లేవడానికి కారణం ఏంటంటే ఇంట్లో వాళ్ళు పొయ్యి అంటించే లోపు మనం ఓపెన్ చేసేయాలి. ఇల్లంతా స్మెల్ వస్తూ ఉంటుంది, వచ్చేసింది డైట్ వచ్చింది. డామినేషన్ చేయలేరంటే తినేస్తారు, ఇంకా దాని మీద క్రేవింగ్స్ ఉండవు. దాని గురించి మేము 3ంటికి లేసి అందరికి పంపించాం. హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఫుడ్. అలా కాకుండా జిల్లాల వారీగా స్టేట్లు అంటే ఇతర రాష్ట్రాల్లో డైట్ చేస్తానంటే వాళ్ళకి ఇడ్లీ పిండ్లని, ఉప్మా, చపాతీ ఈ పిండ్లు పంపించేసి మా దగ్గర డైటీషియన్లో ఉన్న డాక్టర్లు ఉంటారు. ఇదంతా మెయిన్ కారణం ఏంటంటే డైటీషియన్లో నాకు ఒక డాక్టర్ ఉంటారండి, వాళ్ళు చెప్తారు దీని గురించి చెప్పి, సరే వీళ్ళకి ఈ ఫుడ్ కావాలంటే నేను దానికి తగ్గట్టు నేను వండుతాను అనమాట. అది అంతే. నేను మాత్రం డాక్టర్ని కాదండి, నేను మాత్రం అస్సలు డాక్టర్ని కాదు. నా ఒంటికి సరిపడగా నేను ఆహార విధానాన్ని కనిపెట్టాను, అది నేను తిన్నాను, అది కొంతమంది డాక్టర్లకు తినిపించాను. ఇది చాలా బాగుంది, తగ్గుతుంది కదా అని చెప్పి వాళ్ళందరూ నాకు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఇప్పుడు నడువు నొప్పి వస్తుందంటే నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావు, 90 కేజీలు, వెయిట్ తగ్గు అంటారు. ఎలా తగ్గాలో తెలియదు, ఎలా తగ్గలేదని నేను చేస్తాను. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి, డాక్టర్లు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇస్తారు. వాళ్ళకి ఒక ఆహార విధానం ఉండండి, ఆహార విధానం అందిస్తే ఆడికి త్వరగా కోలుకుంటాడు అనమాట. కొంచెం ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. తినడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్కి మీకు కార్బోహైడ్రేట్ ఇవ్వకూడదండి, 0 కార్బ్ డైట్ ఇవ్వాలి. అది నేను ఇస్తాను అనమాట. అది ప్లస్ అవుద్ది, డాక్టర్లు ఇచ్చిన మందులు ఇది ప్లస్ అయ్యి త్వరగా రికవరీ అవుతాడండి, లైఫ్ పెరుగుద్ది. గ్యారంటీ అయితే మనం ఇవ్వడం కన్నా లైఫ్ పెరుగుద్ది. షుగర్ అనుకోండి, ఆహార విధానాన్ని పూర్తిగా మార్చేసుకో. నేను హ్యాపీగా లేనా, నేను 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. నేను ఇలాగే ఉంటాను, నా శరీరం ఎక్కడ కూడా లూజ్ లేదు, ఒకప్పుడు ఎలాగ ఉండేవాడు, ఎక్కడ అసలు మంచి గ్లో వస్తుంది. ఇంకా నేను అందరిలాగా పడుకుంటే ఇంకా బాగుంటానండి, కానీ 4 గంటలు నిద్ర నాకు. సరే, ఇప్పుడు ఈ చికెన్, మటన్, ఎగ్స్ ఇవి తినచ్చా మరి? అన్నీ నేను చెప్పాను కదా ఇందాక మీకు, నీటిలో తిరిగేవి, గాలిలో ఎగిరేవి, భూమి మీద తిరిగేవి ఏమైనా తినొచ్చు, అర్థం చేసుకోండి. ఇంకా అంటే వాటిలో కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవి ఏమండవండి. ఇక మటన్లోని ఫిష్లోని కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుందండి. దానికి మనం ఏం చేస్తామంటే 15 రోజులకు ఒకసారి తింటే సరిపోతుందండి. అన్ని తిన్నప్పుడు దాన్ని ఎందుకు తీయాలి, అయ్యేమో పాపం చేసినవి. అందుకని మేమైతే చికెన్ అయితే రెగ్యులర్గా మేము చికెన్ పెడతాం, ఫిష్ ఎక్కువ పెడతానండి. ఫిష్ మంచిదా, మాది వెస్ట్ గోదావరి కదండి, మాకు అక్కడి నుంచి వస్తుంది ఫిష్. ఆ ఫిష్ అయితే ఫుల్గా పెడతాను. అలా తినలేరు ఇంకా. సరే ఏంటి సార్ అన్నాడు, తినండి తగ్గండి, తినమంటాను నేను. తగ్గడం నా కాన్సెప్ట్ ఏంటంటే కడుపు నిండా తినండి, అది రుచికరంగా తినండి. మసాలాలు ఉంటాయి, చేపల పులుసు ఉంటుంది, నాది హైలైట్ అనమాట. చింతపండు లేకుండా చేపల పులుసు చేస్తాను, చాలా బాగుంటుందండి. దానికి ఒక సంగతి ఉంటుంది కానీ కాదు, బాగుంటుందమ్మా మొత్తం. కాదు సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ కనిపెట్టారు కదా, అసలు మీరు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2017లో రాజమండ్రిలో స్టార్ట్ చేశానండి. అక్కడ స్టార్ట్ చేశాను, అక్కడ ఒక ఆశ్రమం కింద పెట్టి స్టార్ట్ చేశాను. కొన్ని వేల మంది మీద ప్రయోగం చేశాను, సక్సెస్ అయింది. తర్వాత వివి వినాయక్ గారు మాకు మంచి ఫ్రెండ్, ఆయన ఈ డైట్ చేశాడు. ఆయన లేదు ఇది రాజమండ్రిలో అది రాజమండ్రి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు డైట్లో ఉంటాం కదా, ఏదైనా తినాలందో నీదే తింటాం కదా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు నాతో. అందుకని ఇక్కడ స్టార్ట్ చేశాను. సో అలా ఇక్కడికి వచ్చి ఇంకా స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ రావడానికి వివి వినాయక్ గారు. అదే. సో ఎలా ఉందంటే మనకు నచ్చినవన్నీ తినచ్చు కానీ తగ్గాలి, ఇదంతా ఇంట్రెస్టింగ్ గా ఉంది బాగా. అదే ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అమ్మగారు నాకు చెప్పండి, నాకు మీ అమ్మగారిని ఒకసారి ట్రైల్కి ఒకసారి మీ అమ్మగారిని తీసుకురండి, డే 1 షుగర్ టాబ్లెట్ మానిపించేస్తాను, యాక్టివ్ అవుతుంది, నీకంటే యాక్టివ్గా. సడన్ గా షుగర్ టాబ్లెట్స్ మానేస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక బాడీకి అలవాటు పడి ఉన్నారు కదా, మరి ఏం కాదా? మరి ఏం కాదు, మనం షుగర్ టాబ్లెట్ ఒకటే మానిపించి దానికి తగ్గ ఫుడ్ ఇచ్చేస్తున్నాం కదా. అంటే టాబ్లెట్ కి ఇన్స్టెడ్ ఫుడ్ ఇస్తున్నాం.
ఓకే. అదేంటంటే మనం అన్నం కానీ చపాతీ కానీ ఇవన్నీ తింటున్నాం కదా, దాంట్లో షుగర్ లెవెల్ పెరుగుతాయండి. అది తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాం. ఓకే, మనం ఏం చేస్తామంటే అసలు పెరక్కంటూ ఉన్న ఫుడ్డే నీ కడుపులోకి ఇస్తున్నాం. ఇంకా ట్యాబ్లెట్తో పని ఏముంది నీకు? పోనీ అది మీ అమ్మగారికి పెడదాం, ఇడ్లీ పెడదాం, సాంబార్ పెడదాం. అది ఇడ్లీ సాంబార్ అమ్మ అంటే అవునమ్మా అని అంటది, షుగర్ పెరగదు. ఇంకా ట్యాబ్లెట్ ఏంటి? పొరపాటుని మనది ఫుడ్ తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేసారు అనుకోండి సపోజ్గా, పట్టుమని పడిపోతారు, షుగర్ లెవెల్ పడిపోతారు మొత్తంగా. అదే వెయిట్ లాస్ అండి. మన దగ్గర ఉన్నారు రోజుకి 100 నుంచి 300 400 కేజీలు 2 కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర, చాలా మంది ఉన్నారు. కాలేజీలు కూలిపోయిన వాళ్ళు కానీ సోరియాసిస్లు కానీ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైవ్ అమ్మా, లేకపోతే హైదరాబాద్లో అంటే మహానగరం ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి తొడగొట్టేస్తాం కదా, ఆహారం అది ఆరోగ్యం మీద అని అన్నానంటే ఎవరైనా అన్నారా ఇప్పుడు వచ్చి? చూడండి, పెద్ద పెద్ద డైటీషియన్లు ఉన్నారు, పెద్ద పెద్దలు మనకి ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఈ మన పూర్వీకుల డైట్ ఎలా వాడండి ఇలా వాడండి, అది కాదండి ఇది కానీ చెప్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ మనం చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. కానీ వాళ్ళందరూ అనరు ఆహారం అది ఆరోగ్యం మీద అని. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉప్పు ఉండదు. ఒకళ్ళేమో ఉప్పు తినవద్దు అంటారు, ఇంకా ఏం ముట్టుకోవద్దు మీరు, కారం వేసుకోవద్దు అంటారు, కారం వేసుకోవద్దు అంటారు, ఫుడ్ తినద్దు, జ్యూసులు తాగండి, ఒకళ్ళేమో జ్యూసులు తాగండి మాత్రమే తాగండి అంటారు, ఇంకొక అతనేమో మీరు ఇవే మిల్లెట్స్ ఇవి తినండి అంటారు, కోడిగుడ్డు తినద్దు అంటారు, మటన్ తినదు. నేనేమంటున్నానంటే అన్ని తినేయండి అంటున్నాను. నేను కనిపెట్టిందే తినండి అని, అన్ని తినండి, రుచిగా తినండి. ఎన్ని సంవత్సరాలు బట్టి మన పూర్వీకులు కనిపెట్టినటువంటి కారాన్ని, వాళ్ళు కనిపెట్టినటువంటి సున్నుండల్ని, ఆ బెల్లాన్ని, ఇవన్నీ వాడుకుంటూ రుచిగా తిని ఆరోగ్యంగా ఉండండి. మీరు సంపాదించిన డబ్బులు మీకు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకే తక్కాలి అంతే. మీరు వేరే వాళ్ళకి పోనీ వేరే వాళ్ళకి మీరు వేసినా మీ బాడీ గ్యారంటీగా అవుతుందా అంటనక లేదు. రోజు రోజుకి మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా క్షీణించిపోతాయండి. ఒక్కసారి మనం డైట్ చేయండి, ఎంత యాక్టివ్గా ఉంటారు. ఉదాహరణ నేనండి లైవ్, ఇంకెవరో అక్కర్లేదు. మా పిల్లకి పెళ్ళి అయిపోయింది, ఒక పిల్లడికి పెళ్ళి అయిపోయింది, ఇంకో పిల్లడికి పెళ్ళి అవ్వాలి. నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, నాలాగే అందరూ ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. అది ఒకటమ్మా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమవుతున్నారంటే ఇప్పుడు పిల్లల్ని చదివించడానికి కానీ ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేయడానికి కానీ పాపం ఆహార నిశలు కష్టపడుతున్నారండి. ఓకే, వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ స్టాండర్డ్ వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అప్పుడు జబ్బులు స్టార్ట్ అవుతున్నాయండి. నేనేమంటున్నానంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయండి, స్టాండర్డ్ చేయండి. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లడు ఉద్యోగం చేస్తున్నాడు కదా, రేపొద్దున నన్ను చూస్తాడు అనుకున్నాడు. తప్పండి. ఆ అబ్బాయి కూడా పిల్లలు ఉంటారు, ఆ అబ్బాయిని చూసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు కేజీ బియ్యం 5 రూపాయలకు ఉండేవి, ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు అయిపోయింది. రేపొద్దున పిల్లోని కనగడం, పిల్లోడు పుట్టాడు, ఆ అబ్బాయిని చూడాలి. ఆ అబ్బాయి చూడగానంటే ఫుడ్ పెట్టేది సరిపోతుంది. రేపొద్దున వాళ్ళ నాన్న ఇతన్ని ఎలాగ చూశాడో ఆ పిల్లోని కూడా అలా చూసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి జాబ్ వచ్చి స్టాండర్డ్ అయిపోయిన తర్వాత నా కాలు ఎలు కొలిపోయిందిరా, నాకు ఒంట్లో బాలేదు, నువ్వు రా అంటే కొడుకు మన కొడుకే, కోళ్ళు మన కోళ్ళు కాదు, రానవదు. రేపొద్దున మన పిల్లల్ని ఎవరు చూస్తారని అంటది. అలాగే కూతురు మన కూతురే, అల్లుడు మనోడు కాదు. అందుకే నేనేమంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇగో ఈ ఆహార విధానంతో యాక్టివ్గా ఉండండి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. నా దగ్గర స్టే చేశారండి, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. ఒక మాస్టర్ వేరే ఇంటర్వ్యూ కూడా మాకు వస్తే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇప్పిస్తాను అనమాట. వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు, చిలక గోరకంలో ఉన్నారండి. వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ఆవిడకి ఈ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని ఇదంతా పాడైపోయి కొనిపోయిందండి. చూపు కూడా పోతుందండి, పోయిందండి. ఇప్పుడేమవుతుంది, మన డైట్లో నా దగ్గర స్టేయింగ్ చేసిందండి. ఈ నరాలన్నీ యాక్టివ్ అయ్యి ఉదయం 4 గంటలకే వాకింగ్కి వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయిందంట వాకింగ్కి వెళ్ళి, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తెల్లవారుజామున వెళ్ళి వాకింగ్ చేసుకొని వచ్చేస్తున్నారు. మళ్ళీ ఎవరి మీద ఆధారపడట్లేదు అనమాట, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు కావాల్సింది అది. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిల్చోగలగాలి, అంతే, అలా ఆరోగ్యంగా ఉండాలి, అదే కావాలి. అంతేనండి, అది. అందుకనే ఇప్పుడు తల్లిదండ్రులకి అదే చెప్తున్నాను. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ మాకు ఉద్యోగాలకు వచ్చి శంకలు కొట్టుకొని మేము స్టాండర్డ్ అయిపోయాం అని పిచ్చిగా తిండి తింటున్నారు కదండి, వాళ్ళందరూ చివరికి రావాల్సింది ఎక్కడికే, వాళ్ళ వాళ్ళు సంపాదించుకోమనండి. కానీ తల్లిదండ్రులు మాత్రం చూసుకోమని చెప్తున్నాను. అన్న ఈ డైట్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక నుంచి ఇప్పుడు వరకు తిన్నారు కదా, ఆ పిల్లల్ని పెద్ద చేయడానికి ఇప్పుడు వరకు ఏవో పిచ్చిలు తిన్నారు. ఇప్పుడు వరకు ఆరోగ్యంగా ఉండే తినండి, మీరు ఆరోగ్యంగా ఉండని తల్లిదండ్రులకు చెప్తున్నాను. మీ తల్లిదండ్రులను కూడా ఆరోగ్యంగా ఉంచే పూచి కూడా పిల్లలకే మీరు కూడా చెప్తాను. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఎలాగంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి
ఇప్పుడు ప్రతి ఎక్సర్సైజ్ చేయడం కూడా టైం ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉందండి. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయని సరదా పడుతున్నారు కానీ నా దగ్గరికి వస్తున్నారండి ప్రతి ఒక్కటి షుగర్ పేషెంటే, ప్రతి ఒక్కడికి థైరాయిడ్ ఉన్నదండి, లేదా ఒబిసిటీ, లేదా కళ్ళజోడు. ఇన్ని జబ్బులు పెట్టుకుని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి పుట్టే పిల్లలకి కళ్ళజోడా, లేకపోతే మతిమరుపా, లేకపోతే ఆటిజమా, మతిమరుపు ఏదో జబ్బుతో పుడుతున్నారు చూడండి. ఇప్పుడు 100కి 99 మంది కళ్ళజోడుతూనే ఉంటున్నారండి. నేనేమంటున్నా అంటే పెళ్లి చేసుకున్నవారు మీరు హెల్తీగా ఉండంటారు బాబు, ఆ పుట్టిన పిల్లలు హెల్తీగా ఉంటారు, ఏ జబ్బులు లేకుండా ఉంటారు. ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ లేక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది. అదే మన డైట్లో అనుకోండి, ఇమ్యూనిటీ బ్రహ్మాండం ఉంటుంది, కరోనా లేదు, గడదగుడ్డు లేదు. మేము చెప్పకూడదు అంతే. కరోనాలో మాస్క్ కూడా లేదు, మాస్క్ లేకుండా కొన్ని వేల మందికి మేము భోజనాలు పెట్టామండి వలస కూలీలకి. లైవ్ ఎగ్జామ్ ఉందన్నమాట. వినాయక్ గారే చెప్తారు దాని గురించి, ఆయన చూశాడు. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ఈ చైన్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్స్ అనే పర్సన్ కి షుగర్ వస్తుంది, వాడు షుగర్ టాబ్లెట్లు వాడగా వాడికి థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ రాదండి, అదే మెల్లగా ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఏమో కానీ ఒకటి వచ్చిందంటే దాని తర్వాత అలా వస్తూనే ఉన్నాయి. అంటే అది బిజినెస్ కోసం వాళ్ళు అలా చేస్తారు. అది మనం మాట్లాడకూడదండి, ఎందుకంటే మనం డాక్టర్లం కాదు కదా. ఎందుకంటే మనం ఎంతండి ఇలా కొట్టారంటే మన ఇద్దరం ఎగిరిపోతాం. ఈ స్టూడియో ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు. మనం దాని గురించి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే డాక్టర్లు మాట్లాడాలి. ఒక్కటి ఏంటంటే ఆ ట్యాబ్లెట్ అనేది అంటే కొంతమంది వేసుకోవచ్చు, కొంతమంది టైప్ 1 ఉన్న వాళ్ళు తప్పదండి. అది టైప్ 2 అనేది ఆహార విధానం మారితే కదండి. ఇప్పుడు మన పూర్వీకులకి అప్పుడు హాస్పిటల్ ఉండాలంటే సపోజ్గా మా తాడేపల్లిగూడెం అనుకుంటే ఊరికి ఒక్కటి హాస్పిటల్ ఉండేదండి. ఇప్పుడు వీధికో హాస్పిటల్ వచ్చింది, ఎందుకంటే మన ఆహార విధానం మారిపోయింది కాబట్టి. మన పూర్వీకులు లేవు, అలా హాస్పిటల్ అంటే తెలియదు. జ్వరం వచ్చిందా రే మిరియాల రసం తాగాను, అసలు జ్వరం అంటే ఏంటో తెలియదు కదండి. అసలు 24 గంటలు కష్టపడి జబ్బులు అంటే తెలియండి అలాగే. ఇప్పుడు ఏంటంటే జబ్బులు ఏంటి హెల్తీగా షుగర్ వచ్చిందా, ఏదో సినిమా రిలీజ్ అయిందా అన్న టైప్లో మాట్లాడుతున్నారు. షుగర్ వచ్చిందా ఏంటో ఇంతలా ఉన్నావు, ఇలాగా అంటే థైరాయిడ్ ఉందా అంటే బీపీ, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాడు కదా, ఏంట్రా బీపీ, ఓ హ్యాపీ. అప్పుడు బీపీ ట్యాబ్లెట్లు వేయాలంటే అడిగి బీపీ వచ్చిందా చెప్పుకుంటేవారండి, అడిగి షుగర్ వచ్చిందంటారా అని చెప్పుకుంటేవారండి. ఇప్పుడు ఏమన్నా హార్ట్ అటాక్లు ఎక్కడ ఉన్నాయండి, మన పూర్వీకులకి ఎవరికి లేవు. నిజంగా మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది, అప్పట్లో ఏం పెద్దగా ఉండేవి కాదు. మీ అమ్మమ్మ గారు ఉన్నారండి, ఉన్నారా? మా అమ్మమ్మ గారు ఇప్పుడు లేరు కానీ వాళ్ళు బలంగానే ఉన్నారు. మీ అమ్మగారిని అడగండి, చెప్తారు ఆ స్టోరీలు బాగా చెప్తారండి, బాగా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన డైట్ విధానంలో అన్ని తగ్గిపోతాయండి. తగ్గిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మన పూర్వీకులు ఏదైతే తినేవారో అదే మనం తినాలి. అంటే పాత బెల్లం, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఇలాగా దంపుడు బియ్యం అండి. దంపుడు బియ్యం, ఒరిజినల్ దంపుడు బియ్యం ఎంత నేను చెప్తానండి. అది కూడా ఈ మొత్తం రోగాలన్నీ తగ్గిన తర్వాత మన పూర్వీకుల డైట్ ఎలాగే అయ్యో 2000 వంటకాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తానండి. డైట్ చేయడం గొప్ప. చాలా మంది ఏం చేస్తున్నారంటే తగ్గించేద్దాం తగ్గడం గొప్ప కాదు, తగ్గిన తర్వాత మెయింటైన్ ఉంటుందండి. అది నేను చెప్తాను. మెయింటెనెన్స్ మాత్రం ఇరగదీసేస్తాయి. నేను అమ్మట్లేదా 2015 నుంచి 73 నుంచి 75 కేజీలు అంతే. షుగర్ లేదు, బీపీ లేదు. ఒకప్పుడు నా కోపం విపరీతం, సెల్ల బద్దలు కొట్టేసుకోండి. ఇప్పుడు ఫోన్లు మామూలుగా కదండి, ఏమండే ఇదే ఎందుకు తినాలి అని క్వశ్చన్లు ఎత్తుకుంటారు. నాకు బతిమాలుతాను, ఏమంటే మీ ఆరోగ్యం గురించి చెప్తానండి కొంచెం చూడండి అని చెప్పి బతిమాలుతాను అనమాట. ఒక్కోసారి నా క్యారెక్టర్ని బయటకు తీస్తూ ఉంటారు వీళ్ళు. అది అంటే మంచిదమ్మా, టోటల్గా ఏంటంటే నేను అనుభవించాను కాబట్టి ఇంకో 10 మంది చేస్తే బాగుంటుంది అని. సార్ ఇప్పుడు అమ్మాయిలకి కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫేస్ పాడవకూడదు, పింపుల్స్ రాకూడదు, అందంగా కనిపించాలి. సో అటువంటి వాటికి కూడా మీ దగ్గర డైట్ ఉంటుందా? ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా ఉంటే, ఎందుకంటే లిటరల్లీ నేనే 3 months బ్యాక్ చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఖర్చు కూడా చేశాను, చెప్పకూడదు కానీ పింపుల్స్ అవి తగ్గడానికి కానీ చాలా ఖర్చు అయిపోయింది నాకైతే. మీకు మీ కళ్ళ కింద బ్లాక్ ఉన్నది చూసారా, కరెక్ట్గా 1 monthకి అంటే 10 daysకే మీకు క్యూర్ అయిపోద్దండి. ఇప్పుడు నెక్స్ట్ కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్లాక్ ఉంటుంది, బ్లాక్ కలర్, అది కూడా మీకు లైవ్లో తగ్గించవచ్చు అండి. ఆహార విధానం అండి మెయిన్. ఆహార విధానం మార్చేసుకుంటే అవన్నీ క్యూర్ అవుతాయి. లేడీస్కి సంబంధించిన సమస్త రోగాలకి ఆరోగ్య డైట్ ఒకటే మార్గం. కాదు సార్, అసలు మీ డైట్ ఎలా ఉంటుంది? అంటే రోజుకు 1 మీల్ ఉంటుందా, 2 మీల్స్ ఉంటాయి? వాళ్ళు తిన్నంతండి. కానీ ఒకటండి, ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా లోపల ఉన్నటువంటి కొవ్వు కరగడానికి మనం ఓన్లీ లిక్విడ్ డైట్ పెడతాం. అంటే ఏంటి, కూరగాయలతో వండినటువంటి సూప్ అండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం సమస్తం కూరగాయలన్నీ తీసుకొచ్చి మేము కుక్కర్లో వేసి ఉడకబెట్టి దాన్ని ఉడకడతామండి, ఒక ముక్క కూడా లేకుండా.
ఆ వాటర్ని మేము మళ్ళీ తాలింపు పెట్టి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి అది ఒక 1/2 లీటర్ ఇస్తామండి. ఇలా కాకుండా మళ్ళీ చికెన్ తీసుకొస్తామండి, చికెన్ కూడా ఉడకబెడతామండి, దాన్ని కూడా ఫిల్టర్ చేస్తాం అనమాట. ఈ రెండు, అది ఒక 1/2 లీటరు, ఇది ఒక 1/2 లీటరు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒక లీటర్ నీటిలో 2 స్పూన్లు పెరిగేసి మజ్జిగ, 1 లీటర్ వాటరు. ఇది లోపలికి మనం కోకోనట్ ఆయిల్తోనే స్టార్ట్ చేస్తానండి. లోపలికి వెళ్ళి ఈ కొలెస్ట్రాల్ని హీటు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎక్కడైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో దాన్ని హీట్ ప్రొడ్యూస్ చేసి కరిగించేస్తుందండి. చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మన బాడీలో. మంచి కొలెస్ట్రాల్ మన బాడీ తీసుకుంటుంది. బాడీ తీసుకొని చెడు కొలెస్ట్రాల్ మనకి యూరిన్ రూపంలో మోషన్లో బయటకు వచ్చేస్తాయండి. మన బాడీ అప్పుడు ఏం చేస్తుందంటే బయట నుంచి మనం ఏదైతే అడుగుదాం అనుకుంటున్నామో నాకు వద్దు అని ఆకలేదండి, మానసికంగా ఆకలేస్తుంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగు అలవాటు చేసాం కదా, ప్రొద్దుట లేవడంతో ఒక పేస్ట్ అవుట్ పెడతాం కదండి, అది చూస్తుంది చెప్పుద్ది. ఇక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు బట్టి మనకు ఒక మెమరీ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా చూస్తే నేను ఎక్కడో చూసాను రా అని ఇలాగ అంటూ ఉంటాను, చూసారా, గుర్తు రావట్లేదు అంటూ. అదేంటంటే మనకు ఒక మెమరీ ఉంటుందండి. ఆ మెమరీ అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి మనకి ఉప్మా కంటితో చూస్తామండి, అక్కడ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మన కెమెరా ఎలా రికార్డ్ అవుతుందో అలాగా ఉప్మా నోటితో వాయిస్ ధ్వని రికార్డ్ అవుద్ది. చెవి ఉప్మా అయిపోయింది కదా, కంటితో చూస్తుంది, ఓకే ఉప్మా అని అంటుంది. అయిపోయిన తర్వాత ఉప్మాయే, చూసారా, ఉప్మాయే అయిపోయింది కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవిడ గారు అసలైంది ఇది ఉంటుందండి. తర్వాత ఏం చేస్తుందంటే మన చెయ్యండి, మన చేతికి కూడా జీహోచాపల్యం ఉంటుంది. ఎలా పట్టుకోవడం, ఉప్మా రే గరుగ్గా ఉంది ఇంటర్వ్యూ, రే ఉడకలేదురా అని చెప్తాను చూసారా, అది కూడా ఇది తీసుకొని నాలుక మీద పెట్టుకోగానే ఈవిడ గారు ఎంజాయ్ చేస్తుంది, ఉప్మాయే అని చెప్పి లోపల పంపిస్తుంది. వెళ్ళిపోయింది కదండి. ఇలాగా కొన్ని వంటకాలు మన పూర్వీకుల వంటకాలు కాకుండా, అంటే నాకు మన పూర్వీకుల వంటకాలు ఏంటన్నది నాకు తెలుసు, ఎందుకంటే నా వయసు 54 కాబట్టి నేను చూసి వచ్చాం కాబట్టి. మీకు తెలియదు, మీకు ఏ వంటకాలు తెలుసు అంటే ఈ వైట్ రైసే తెలుసు, ఈ ఇడ్లీయే తెలుసు, ఈ పంచదారే తెలుసు, ఇక్కడ కొత్తగా వచ్చిన కాకినాడ కాజాలు ఇవి ఉన్నాయి కదా, ఇవే తెలుసు మీకు. ఆ పాత వంటకాలు మీకు తెలియవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ వంటకాలకి దగ్గరగా, అంటే స్వీట్లు తప్ప, ఉప్మా కదా, ఓకే ఉప్మా చూస్తుంది, కంటితో చూస్తుంది అన్నమాట, కానీ ఉప్మా కాదు అది. అది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, మీ మనసుకు అనుకుంటుంది ఓ ఉప్మాయే అని. పాత ఉప్మాకిను దీనికి దగ్గర మ్యాచింగ్గా వెళ్తుంది అన్నమాట, కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయితే అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే తీసుకొని తింటుంది, లేదా వామిటింగ్ అయిపోతుంది. ఇది అది కాదు. ఇప్పుడు సపోజ్గా ప్యారడైజ్ బిర్యానీ తిన్నామండి, తర్వాత బావచ్చివిలో తిన్నాం, రే ఆ బిర్యానీలో లేదురా ఈ బిర్యానీ అని అంటావు లేదండి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాం, ఏం పెట్టాడురా అంటే ఏం పెట్టాడురా అని కొంచెం బే అని అంటాం. అంటే దానికి ముందు ఏదో కొట్టింది మీకు, ఇక్కడ మెమరీ ఉంది. అలాగే ఈ వంటకాలు మనం ఏం చేస్తున్నామంటే మీరు 95%, అంటే 95% నేను వంటకాలు అందించేస్తా, 5% మాత్రం కోకోనట్ ఆయిల్తో నేను తయారు చేస్తాను అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా కథ అంతా కూడా కోకోనట్ ఆయిల్ మీద, ఆలివ్ ఆయిల్ మీద, నెయ్యి మీదే జరుగుద్దండి. అసలు యూజ్ చేయనండి. ఇదంతా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటంటే 95% నేను ఇస్తే 5% కూడా మన ఆరోగ్యం. ఎన్ని రోజులు తిన్నావు కదా నువ్వు, ఎన్ని రోజులు నేను పెట్టాను కదా, పోషించాను కదా, జబ్బులు తెప్పించాను కదా, 5% మీరు దెబ్బలాడాలి నేను ఇదే తింటాను అని. 22 రోజులు మీ బాడీని, అంటే ఇక్కడ ఉన్నటువంటి టేస్టింగ్ బడ్స్ ఉంటాయి కదండి, ఇవి పూర్తిగా చచ్చిపోయి మన డైట్, అంటే ఆరోగ్యకరమైన టేస్టింగ్ బడ్స్ బయటకు రావడానికి 22 రోజులు టైం పడుతుందండి మన నాలుక మీద మారడానికి. ఇప్పుడు నేను ఉన్నానండి, 2017 నుంచి నేను అన్నం తిన్నాం, ఫ్రూట్స్ తిన్నాం, స్వీట్లు తిన్నాం, పూర్తిగా ఏమీ లేదు నాకు ఈ వంటకమే నా నాలుక పడింది, ఈ వంటకమే నాకు ఇక్కడ రికార్డ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. నేను ఆరోగ్యవంతుడిని, నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అవునవును, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ కూరగాయలు తినాలంటే ఆల్ ఆఫ్ సడన్ మనం రుచులు తినేసి కూరగాయలు ముందు వేసుకొని తినాలంటే, ఇప్పుడు మామూలుగా కూరగాయలు తినమంటే ఎవడ తినండి, నేను ఏం చేస్తానంటే ఈ ఫుడ్ లో పెట్టి పంపించేస్తున్నాను. కీర దోశ తినాలన్నా, క్యారెట్ తినాలన్నా కూడా కొంచెం ఏదోలాగా అనిపిస్తా ఉంటది, పచ్చిగా తినాలా అని అనిపిస్తుంది. నేను అలా కాదండి, మీరు తినేలాగా నేను చేస్తానండి, ఇష్టంగా తినాలి. ఎందుకంటే ఏమంటే ఎన్ని సంవత్సరాలు మీరు ట్యాబ్లెట్లు వేసుకొని ఉషూరు అంటే ఇంట్లో ఒక చెప్తానండి, లక్ష్మీదేవిలో ఇంట్లో కలకల్లాడుతూ తిరగడం మానేసి మంచం మీద మనం వెళ్ళే సమయానికి పడుకుంటే అమ్మ ఎలాగ ఉంది అని అంటే ఏదో ఉందలే అమ్మ అని అంటానికేను, మన బాడీ బాగుందమ్మా అనడానికి ఎంత ఎడ ఉందండి. నేను పడ్డాను, నన్ను కష్టాలు నేను పడ్డాను.
మా అమ్మ కొన్ని రోగాలతో అంటే మేము కమ్యూనిస్ట్ అండి. మా అమ్మ కొన్ని ఉద్యమాలు చేసి మా అమ్మగారు అంటే తెలుసు కదా నాయకులు ఎలా ఉంటారు, కమ్యూనిస్ట్ నాయకులు మీకు తెలియదు అనుకుంటా. కమ్యూనిస్ట్ అనేది ఒక పార్టీ ఒకటి ఉన్నది, ప్రజల గురించి పోరాడే పార్టీ అది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినాను నేను, ఒక రైతువారి కుటుంబం నుంచి వచ్చినాను. ఈరోజు మా అమ్మ చనిపోయింది కాబట్టి ఆవిడ జ్ఞాపకార్థం నేను ఈ రోజునే ప్రజల మీదకి వెళ్ళిపోతున్నాను, ధైర్యంగా వెళ్తున్నాను. నాకు బెదిరింపు కాలంలో వచ్చినాయి, ఏదో చేద్దాం. నా బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉందండి, నేను లెక్క చేయనండి, అది నేను కమ్యూనిస్ట్. ఓకేనమ్మా. అంటే ప్రొఫెషనల్గా నేను రైటర్ని, సింగర్ని కూడా అనమాట. ప్రజానాట్య మండలి గాయకుడిని, నేను ఆర్టిస్ట్ని కూడా. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగానే ఉంది. అంటే కొంతమంది తెలియక ఫోన్ చేస్తూ ఉంటారు, నేను ఏమన్నా తెలియక. నేను అహా కమ్ కహా అని అంటాను, అమ్మో సారీ సార్ అని అంటూ ఉంటారు. అంతే మరి, అదే ఏదో సాఫ్ట్ గా చేస్తున్నారని చెప్పి సాఫ్ట్ గా సేవ అండి. మెయిన్ అంటే నాకు పిచ్చండి, నాకు వ్యసనమే. ఒక్కొక్కటి తాగు ఒక్కొక్కటి పేకాట ఇలా ఉంటాయి కదా. నాకు ఈ డైట్ వ్యసనం అయిపోయిందండి. 24 గంటలు ఇదే, ఇంక వేరే పనేం లేదండి. ఇప్పుడు సపోజ్ 3ంటికి లేసాను, నాకు ఎంత అక్కడి నుంచి ఇక్కడికి అరగంట టైం. ఈ అరగంటలో నా కారులో పడుకున్నాను నేను, అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రైవర్ లేపాడు, సార్ వచ్చేసింది అన్నాడు. ఇదే నాకు రెస్ట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఉంటాను. అంటే యాక్టివ్ అండి, నాకు తెలిసిపోతుంది నా బాడీ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, యాక్టివ్గా చేస్తున్నారు అంటే తెలుస్తుంది. నేను డాక్టర్ని కాదు, నా అనుభవాలండి. నేను ఎన్నో కేసులు చూశాను అనమాట. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి కాళ్ళు కూలిపోయినాయండి, ఒళ్ళంతా సోరియాసిస్ అండి, 150 కేజీలు ఉన్నానండి, 200 కేజీలు ఉన్నానండి అని అంటుంటే ఏం పర్వాలేదు చెయ్యేసి ఇలాగా. ఎందుకంటే నాకు తగ్గింది కదా, నా ఫుడ్డే అలా పెడుతున్నాను అనమాట. రోజుకో కేజీ తగ్గిపోతుంది. సార్ మీరు స్పెషల్ డైట్ అంటున్నారు, కొంచెం చూడడానికి హడావిడిగానే ఉంది. మరి హై క్లాస్ పీపుల్ పాటించగలరు, మరి మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి కూడా మీరు అందుబాటులో ఉంటారా? నేను ఉండేది మిడిల్ క్లాస్కి అండి. హై క్లాస్ ఉన్న వాళ్ళు ఇస్తున్నారండి, అవి తీసుకొచ్చి లో క్లాస్ వాళ్ళకి ఇస్తున్నానండి. ఇప్పుడు కళ్ళు లేని అబ్బాయి ఉన్నాడండి, దత్తత చేసుకున్నాను. అలాగే నా దగ్గర 300 మంది ఫుడ్లోని 20 మందికి ఫ్రీగా వెళ్తుందండి డైలీ. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి వాచ్మెన్ పని చేసుకుంటున్నాడు, అతనికి షుగర్ ఉంది, కాలు కులిపోయింది, ఎక్కడి నుంచి తెస్తాడు? ఆ అబ్బాయికి వచ్చేదే 10,000. మన ఫుడ్ కాస్ట్ ఎంత అవుతుందని తెలుసండి? పర్ డే వచ్చి 650 రూపాయలు అవుతుందండి. 650 తయారు చేయడానికే 650. మీరు బయట 250 చికెన్ తీసుకోండి, బయట ఎంత ఉంటుందండి? బయట ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే ఎక్కువే ఉంటుంది. 2 గుడ్లు ఇస్తున్నానండి, 100 గ్రాములు వెజిటేబుల్ కర్రీలు 2 ఇస్తున్నానండి, సూపులు 2 ఇస్తున్నానండి. ఈ చికెన్ మరగబెడతానికి గ్యాస్ ఎంత అవుతుంది? అదే ఒక చట్నీ ఇస్తున్నాను, ఒక కారపొడి ఇస్తున్నానండి, ఒక వెజిటేబుల్ సలాడ్, ఒక ప్యాకింగ్ అండి, ఒక 8 ఐటమ్స్ అలా మొత్తం కలిపి ఆరోగ్యాన్ని మూటగట్టి మీ ఇంటికి పంపించేస్తున్నానండి. దానికి తయారయ్యే ఖర్చే 600 రూపాయలు అవుతుందండి. నేనేమన్నాంటే సామాన్యుడు ఎవరు ఉన్నారు అని అంటే నా దగ్గరికి వస్తే వాళ్ళకు కిట్లు ఉన్నాయండి. అది చెప్పాను కదా, ఇడ్లీ పిండి, చపాతీ పిండి, ఉప్మా ఇవన్నీ ఉన్నాయి కదా. ఎంత నెలకి 10,000 అవుతుందండి. అది వాళ్ళ ఇంటికాడే చేసేసుకోవచ్చు. నా వంటకాలన్నీ వీడియోలు ఉంటాయి, వాళ్ళ ఇంటికాడే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ బిజీగా తిరుగుతున్నారు కదండి కొంతమంది, అంటే వాళ్ళ ఇంటికాడ చేసుకుంటానికి వాళ్ళకి టేస్టులు రావు, నేను చేసినట్టు చేయరు. నాకు వేరే వ్యసనం కదా ఇది, నేను ఏదో ప్రయోగం చేసేసి ఆ నాలుగుకి అనుకూలంగా నేను తయారు చేసి పంపించుతాను. ఎవరైతే మధ్య తరగతి కొంచెం వెనకబడి ఉన్నారో వాళ్ళకైతే, కొంతమందికి అయితే చూసి చూడనట్టు మా 2 పిల్లలు కూడా వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. అసలు ఏం భయపడక్కర్లేదండి. భయపడవలసింది ఏంటంటే జబ్బులు రాకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. సో అందరికీ అందుబాటులో ఉండేదే ఆరోగ్య డైట్. అది కాస్ట్లీ ఫుడ్డే కానీ అంటే వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది, వీళ్ళకి తగ్గట్టు ఉంటుంది. అదే ఎందుకంటే ఈ రోజున మీరు డబ్బుల గురించి భయపడుతున్నారు కొంచెం. ఓకే, రేపొద్దున టాబ్లెట్లకి వెళ్ళారనుకోండి, అప్పుడు హాస్పిటల్కి పోయాలి కదా, అవి ఇంకా ఎక్కువ అవుతాయి. మరేంటండి, ఆహార విధానంతోనే మీరు ఇప్పుడు ఆరోగ్యంగా లేరనుకోండి, మీరేమనుకుంటున్నారంటే ఈరోజు పోగు చేసినవన్నీ కూడా రేపొద్దున మీరు కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సిందే, తప్పదు. నేనేమంటే మేల్కోండి, ఆ డబ్బులు అయ్యో పోగు చేసుకుని పిల్లల కట్నాలకు పనిచేస్తే పిల్లల చదువులు ఉపయోగపడతాయి. ప్రతిదీ రూపాయి ఖర్చు. నాకేంటంటే మధ్యతరగతుల బతుకులు ఏంటో నాకు తెలుసండి. పాపం ఎలా బతుకుతారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎలా బతుకుతారు. ప్రతి రూపాయి కూడా చూసి ఖర్చు పెట్టుకోండి అని చెప్తాను. నా వీడియోలోనే ప్రతి దాంట్లో ఒక సందేశం ఉంటుందండి ఫ్యామిలీ గురించి. ఎందుకంటే ఆ కష్టాలు నాకు తెలుసండి. ఆ కష్టాలు నేను చూశాను, కళ్ళారా చూసి వచ్చినవాడు నేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తారండి, ఎంత అంటే ముందు వాళ్ళ బాధను నాకు చెప్తారండి. ఈ బాధ చెప్పరు. నా కాలు కూలిపోయింది, నా కాలు తీయాలంటున్నారు, నాకు థైరాయిడ్ ఉంది, నేను 2 కేజీలు అది చెప్పరండి. మా అబ్బాయి అండి
మా కాళ్ళు అండి అని చెప్తారు, నేను వింటాను అలాగా. అక్కడ సగం బాధ అలాగ తగ్గిపోద్దండి. అవును. వింటాను, వినాలి. వినాలి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లోకి నన్ను తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నేను చెప్పినట్టు వింటారు అనమాట. అలాగా నా దగ్గరకు జాయిన్ అయిన వాళ్ళందరూ వాళ్ళేనండి. ఇదంతా ఒక ఆరోగ్య కుటుంబం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకైతే. మీ అమ్మగారు నాకు చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఇంకా మనసులో అదే అనుకుంటున్నా. మీ అమ్మగారు రేపే తీసుకురండి మీరు. ఎల్లుండికి షుగర్ లేకుండా నేను చేస్తాను. నేను ఎల్లుండికి మీ అమ్మగారిని అడుగుతాను, అమ్మ మీరేం తింటారు ఎక్కువ ఇష్టంగా అంటాను, అదే పంపిస్తాను. ఇప్పుడు ఫేమస్ యాంకరే నాకు వద్దులండి, వాళ్ళ అమ్మగారు డైట్ మొదలెట్టారండి. లైవ్లో ఏ రోజుకి ఆ రోజు చేస్తుంది. మా అమ్మ ఈ రోజు నేను తగ్గింది, ఆవిడే ఎగ్జాంపుల్ అనమాట. ఫేమస్ యాంకర్ ఆవిడ. మనం ఈ టాపిక్ ని ఈ రోజుతో ఆపినా సరే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీకు వారానికి లైవ్ లో ఒకరిని తీసుకొచ్చేస్తాను. డైట్ మొదలెట్టారు, ఇన్ని కేజీలు తగ్గాడు. ఒక అతను ఉన్నాడండి రాజమండ్రి నాగరాజు, 160 కేజీలు 168 కేజీలు కరెక్ట్గా 13 రోజులకి 13 కేజీలు తగ్గాడండి. కాలు కులిపోయింది, షుగర్ అది తగ్గుతుందంట. చిన్నపిల్లడు అండి, 24-25 సంవత్సరాలు, మ్యారేజ్ అయింది. మరి కొందరు అంటారు మరి రోజుకొక కేజీ చొప్పున తగ్గిపోయినా నెలకి 4-5 కేజీల కన్నా ఎక్కువ తగ్గకూడదు, తగ్గితే అది అన్హెల్దీ అని. అది ఎవరంటే అది 90 కేజీల లోపల ఉంటారు చూసారా, వాళ్ళు 4 నుంచి 6 కేజీలు. ఇప్పుడు 160 కేజీలు ఉన్నాడు కదా, 2 కేజీలు తగ్గినా పర్వాలేదండి, లోపల ఒళ్ళు కులిపోయి ఉంటుందండి. అంటే ఆల్ ఆఫ్ సడన్ అంత చేంజ్ బాడీ ఎక్స్ట్రా కదా మనకి. ఇప్పుడు ఎలాగంటే పెరుగు ఎంత ఉందమ్మా, ఎంత ఉంది, ఎంత కడుపు ఉంది, అది ఎంత వేస్ట్ అయినా పర్వాలే, కానీ అసలైంది ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వెళ్దావు, ఇక్కడికి వెళ్ళినప్పటికీ నెలకి 2 కేజీలే తగ్గుతాడు. ఇప్పుడు 192 కేజీలు వంశీ గారు అని చెప్పేసి 100 కేజీలు దగ్గరంటే 13 నెలలు అంటే మీరు లెక్కెట్టండి. ఫస్ట్ 10 కేజీలు తగ్గుతారమ్మా, 10-12 కేజీలు తగ్గుతారు, తర్వాత 8 కేజీలు తగ్గుతారు, తర్వాత 6 కేజీలు, తర్వాత 5 కేజీలు. లోపలికి వెళ్ళే కొద్దీ అలాగా బాడీ ఎంత తగ్గాలో అంతే తగ్గుతారు. మనమేమో మా తగ్గించడానికి హెల్తీ ఫుడ్ పెడుతున్నాం, కొంచెం చెరువుని ఖాళీ చేస్తున్నాం, మట్టి వేస్తున్నాం, ఖాళీ చేస్తున్నాం, మట్టి అంటే ఏంటి, ఇప్పుడు మన ఫుడ్ అనమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, మొత్తం అదంతా ఖాళీ చేస్తారు కదా, తవ్వుతారు కదా పునాది, తవ్విన తర్వాత దాంట్లో ఏమేస్తారు, మట్టిని తీసి మంచి కాంక్రీట్ అనేసి పునాది వేసి దాని మీద ఇల్లు కడతారు. నేనంతే, ఆ చెడుదంతా బయటికి తీసి మంచి ఫుడ్ లోపల పంపిస్తున్నాను. అంటే ఈ మిక్స్ కూడా ఏంటంటే మీరు ఈ ఫుడ్ తింటే మీ పొట్ట కరుగుతుంది, మీరు ఈ ఫుడ్ తింటే మీకు ఇక్కడ ఫ్యాట్ కరుగుతుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? లైవ్లో అప్ చెప్పండి అంటున్నారు, తగ్గిన వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ తిన్నారనుకోండి, అది లోపల ఉన్న కొలెస్ట్రాల్ని ఇంకా పెంచుద్ది. మనది 0 కార్బ్ కదా, ఇది వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఉదయం నుంచి 11 గంటల వరకు తగ్గిందని ఇది పూర్తి చేస్తుంది అనమాట. అది ఫుడ్ మీద అలా తిరిగి డైట్లోకి వస్తాం, మన ఆహార విధానంలోకి వస్తాం అనమాట. సో ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్వాలేదు అంటారా? ఏమంటే 160 కేజీలు 100 కేజీలు ఏం ఎక్సర్సైజ్ చేస్తారండి వాళ్ళు, నడవడానికి ఆయాసపడుతున్నారు. ఒక 20 కేజీలు తగ్గిన తర్వాత వాళ్ళకు కూడా ఒక చలనం వస్తుంది, మోకాల నొప్పితో బాధపడుతున్నారు. ఆయన ఎక్సర్సైజ్ చేయమంటే ఏం చేస్తాడు చెప్పండి, ఆ కాళ్ళు ఇరిగిపోతాయి అంతే, ఇంకేం కాదు. మనది అలా కాదు, కడుపులో ఉన్నది ముందు బయటికి తోడాలి, బయటికి తోడించేస్తాం మనం. ఫస్ట్ ఉన్న కొవ్వుని మొత్తం కరిగించి బయటికి తీసుకొచ్చేసి అందంగా తయారు చేస్తే మనం చేయమక్కర్లే. అలాగే ఒక యాక్టివ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నడవలేదు కదా సార్, 5 కిలోమీటర్లు వేసిన వాళ్ళు అన్నట్టు అది హ్యాపీ. అది మనం కాదండి, ఈ లోపలికి వెళ్ళినటువంటి ఫుడ్ ఆయనకి యాక్టివ్ తీసుకొచ్చేస్తుంది, ఇంట్రెస్ట్గా తీసుకొచ్చేసి ఉల్లాసంగా పరిగెట్టేస్తూ ఉంటాడు. మనం చెప్పకూడదు, అది ఆయనకి రావాలి, అది ఆయన నోటంటే ఆయన చెప్పాలి మనకి. అది నేను చేయిస్తాను అనమాట. నేను ఎవరిని కూడా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పను, నేను ఇష్టమైతే ఇల్లు లేకపోతే ఉదాహరణ నేనే ఉన్నాండి, ఏ ఎక్సర్సైజ్ లేదు, ఆ వంటగదిలో తిరుగుతాను నేను. నేను హెల్తీగా లేనా, మంచి గ్లో. నా పాత ఫోటో చూసారంటే మీకు పిచ్చెక్కిపోద్ది, నా తండ్రి కొడుకుల్లో ఉంటాం. మీ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మాదాపూర్లో ఉందండి, ఆర్టీవీ స్టూడియో పక్కనే, నెక్స్ట్ అదే డిమార్ట్ దగ్గరలో అనమాట. ఒక్కసారి మా ప్రేక్షకులకి మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి, అండ్ మోర్ ఓవర్ మీరు ఎలా తగ్గిస్తారో అనేది ఒక్కసారి చిన్న నోట్ లాగా. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే వెయిట్ పెరిగారో, ఎవరైతే సోరియాసిస్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్తో షుగర్తో బాధపడుతున్నారో, టైప్ 2 టైప్ 1 కాదండి, వీళ్ళందరికీ ఆరోగ్య డైట్ కార్పొరేట్ ఆఫీస్ అని కొట్టండి, మీకు నెట్లో వచ్చేస్తుంది. ఆహారం మాది, ఆరోగ్యం మీది అని నేను 2017 నుంచి నేను డప్పు కొట్టుకొని తిరుగుతున్నానండి. ఈ రోజున మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టేది ఏంటంటే, డబ్బులు సంపాదించండి,
కానీ ఆరోగ్యానికి కూడా ఒక టైం ఇవ్వండి. మీరు సంపాదించే డబ్బులు మీకు అనుకుంటున్నారు కాదు, మీ హాస్పిటల్ పోయడానికి రేపొద్దున మీ పిల్లలు అనాథలు అయిపోతారు. అర్థం చేసుకోండి. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు పెళ్లి చేయాలి. ఈ రోజున కేజీ బియ్యం ఎంత ఉన్నాయి, కూరగాయల రేట్లు ఎలాగున్నాయి, పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటో ఆలోచించండి. మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించుకొని, మీకంటూ నేను ఒకడు ఉన్నాను, ఆహారం మాది ఆరోగ్యం మీద అని చెప్పుకొని తిరుగుతున్నాను. ఆరోగ్య డైట్ అని మీరు కొట్టండి. నేను ఒకడు ఉన్నాను, నా వెనకాల డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు. మీ ఇంటికే మా వంట అంటే రుచికైన మన వంటలు మీ ఇంటికే తీసుకొచ్చి నేను అందిస్తున్నానని దయచేసి మీరందరూ అంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన లక్ష్మణ్ గారితో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. తింటూ కూడా మనం తగ్గచ్చు అనేది నిజంగా చాలా మంచి విషయం అది. సో ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.